చావును చంపి నువ్వు ఇంకెప్పుడూ చనిపోనటువంటి జీవితంలోనికి పిలవటమే రక్షణ సువార్త. నువ్వు ఇంకెప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి జీవితం నీకు ఇవ్వటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు చావును ఆలింగనం చేసుకున్నాడు. చావును ఆలింగనం చేసుకుంటే అనుకున్నారు చచ్చాడు అనుకున్నారు. మతం అనుకుంది మేము చంపేశాం, మేము సక్సెస్ఫుల్ అని అనుకుంది. మతం వెళ్లి డబ్బులిచ్చి నిలబెట్టింది. చూడండి, నేను వీడు మళ్ళా లేచాడని వీళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆయన సమాధికి బయట నిలబడండి అని కొందరికి డబ్బులిచ్చి మరీ నిలబెట్టారు. కానీ ఆయన చేసిన వాగ్దానం నిజమైనది. ఆయనను నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ రాజు మరణాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ఆ రాజు అనిర్వచనీయుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, శక్తిమంతుడు. ఆకాశాలు ఆయనను పూరించలేవు, మానవ భాష ఆయనను వివరించటానికి సరిపోదు, ఆయనను మన జ్ఞానం అధిగమించలేదు, ఆయన లేకుండా మనం ఉండలేం. పరిసయ్యులు ఆయనను నిర్వహించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టేయలేకపోయింది. దట్ ఈస్ యువర్